ఈరోజు కోరుట్ల వృద్ధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దీపావళి సంబరాలను జరుపుకుంటున్నాం. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ముసలి వాళ్ళు, వృద్ధులు, వయోవృద్ధులు మరి ఈ పటాకులు కాల్చుకోవడం కానీ అయితే కాకర ఒత్తులు కానీ ఇవన్నిటికీ మనం దూరం ఉంటాం. ఎందుకంటే పిల్లలు ఎత్తులు కదా అని మనం పిల్లలకి ఇచ్చి మనం ఇంట్లో ఎలాంటి మరి ఒక ఎంజాయ్మెంట్ అటువంటి దీపావళి మనం చేయడం లేదు. కాబట్టి ఆ సందర్భంగా వృద్ధులందరం కూడా వృద్ధులము ఆ యొక్క ఎంజాయ్మెంట్ను కోరుట్ల వృద్ధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించుకుందామని చెప్పని మీ అందరికీ ఇన్వైట్ చేసాం. అంచనా వాళ్ళందరికీ, పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ చరిత్రను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీపావళి అమావాస్య సిద్ధార్థుడు ఆ యొక్క ప్రదేశం నుంచి కపిలావస్తు గ్రామానికి వస్తున్నప్పుడు ఆయన స్వాగతం పలకడానికి వారు ఏం చేశారంటే ఇలా అన్ని దీపాలు గుర్తించి ఆయన రాజ్యం వస్తున్న మార్గం అంతట్లో దీపాలు పెట్టి తీసుకువచ్చారు. ఆ సందర్భంగా దీపావళి అంటారు. కానీ దీపావళి సంబరాలు జరుపుకుంటున్నాము. ఈ సంబరాలకు వచ్చిన వారందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు సురుసురుబత్తీలు, పూలగుండులు కాల్చే కార్యక్రమం బాబు వెళ్ళాలి.